సో మూసీ ప్రక్షాళనలో భాగంగా ఏదైతే ఇంట్లోని ఖాళీ చేపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నామో దానికి సంబంధించిన బాధితులు కూడా ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంకి అయితే రావడం జరిగింది. మాట్లాడదాం. మరి అమ్మా నమస్తే, ఏం పేరు? లక్ష్మి అండి. ఎక్కడ నుండి వచ్చారు మీరు? గోలాక తులసిరామ్ నగర్ అండి. అంబర్పేట. సో ఏందమ్మా మరి ఇప్పుడు ఈ మూసీ ప్రక్షాళన భాగంగా కూడా ఇళ్ళని ఖాళీ చేస్తా ఉన్నారు. సో మీ ఇల్లు కూడా మరి ఇది రివర్ బెడ్ జోన్ లో ఉందా? రివర్ బెడ్ లో లేదండి, బఫర్ లో ఉందని చెప్తున్నారు. మాకు మార్కింగ్ కానీ ఏది మా వరకు ఇంకా రాలేదు. కాకపోతే వాళ్ళు అనడం ఏంటంటే ఇప్పుడు మన దసరా తర్వాత వాళ్ళు వస్తారు, మార్కింగ్ చేస్తారు, ఏదో ఫెస్టివల్ ఉంది, అందరూ మాతలు పెడతారు కనుక అక్కడ రాలేని పొజిషన్లు ఉన్నారు అనేది చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు ప్రభుత్వం చేస్తున్న ఈ వైఖరిని? ఎందుకంటే ప్రజాపాలన అన్నారు, ఇటు వీళ్ళు పేదల ఇళ్ళని కూలుస్తూ ఉన్నారు కదా. సో మరి ఒక సామాన్య ప్రజలుగా ఏం చెప్తారు మరి? ఫస్ట్ పాయింట్ అండి, ప్రజాపాలన అనేది ఎక్కడున్నా అది ప్రజాపాలన తీసేసి రాక్షస పాలన పెట్టేయండి. ఎక్కడ కనిపించినా సరే ప్రజాపాలన కాదండి. ఈరోజు ఆయన మూసిని ముందట వేసుకుంటారు, రేపు ఇంకోటి వేసుకుంటారు. ఆయన రియల్గా చెరువులు కాపాడేదే వాళ్ళ ఉద్దేశం అయితే ఫస్ట్ వెళ్ళి అక్కడ ట్యాంక్మెంట్ దగ్గర మన లుమ్ని పార్క్ ఎక్కడ వస్తుందండి? FTLలోనే ఉంది. దాని జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? స్మారక స్తూపం అన్నారు, ఆ స్తూపం ఏడుంది? FTLలో లేదా? FTL ఆర్ ఐదర్ బఫర్ చుట్టుపక్కలే ఉంది కదా, వాటి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? ప్రజలే ఎందుకు, చిన్న చిన్న ఇళ్ళ వాళ్ళు ఎందుకు, కమర్షియల్ ఎందుకు వెళ్ళట్లేదు? దాంట్లో కమర్షియల్ వాళ్ళు ట్యాక్స్ కడతారు, వాళ్ళ నుండి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళకి ఏం రాదు. అందుకు ఇక్కడ ఇవన్నీ తీసేసి పెద్ద కాంప్లెక్స్లు కట్టినా, అపార్ట్మెంట్స్ కట్టినా, లేకుంటే ఏమంటారు వాణిజ్య సదుపాయాల కోసం వాళ్ళు ఎట్లయితే వాడుకుంటారో అప్పుడు వాళ్ళకి ట్యాక్స్ రూపంలో వస్తుంది, ప్లస్ ప్రాజెక్ట్ మీద ప్రాఫిట్ వస్తుంది. దానికోసమనే మూసి సుందరీకరణ. మూసి వల్ల చిన్నవాడు బాగుపడిందే లేదు. వాళ్ళు బాగుపడేది ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డికి వచ్చే దమ్ముందా? జనాలకు వచ్చేంత ఉందా? మామూలుగా ఒక సభ ఇక్కడ మన ఏరియాలో మన లోకల్లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టేంత దమ్ముందా? లేదు. ఎందుకంటే ఆయన వేస్తుంది మిస్టేక్ అని ఆయనకు కూడా తెలుసు. అందుకే ఆయనకి ఇంతమంది కన్నీళ్ళు కానీ ఇంతమంది బాధలు కానీ అర్థం చేసుకునే పొజిషన్లో ఆయన లేరు. హైడ్రా అంటే ఎక్కడ మన రాజ్యాంగంలో ఉందా? చట్టబద్ధంగా ఇష్టం వచ్చినట్టు వెళ్ళాలి, జస్ట్ RBX అని ఒక మార్క్ వేసేసి రేపు పొద్దున్న వచ్చి కూలగొట్టాలి. కొన్ని వీడియోలు చూడండి, అక్కడ వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్లో బట్టలు ఉంటాయి, ఆయన కింద ఇల్లు కూలగొడుతున్నారు. అంటే మనుషుల ప్రాణాలు లెక్కలేవు, మనుషుల విలువలు లెక్కలేవు. ఒక్కటండి, ఇల్లు అంటే ఇల్లే కాదు, ఒక అమ్మ, ఒక నాన్న, ఒక ఫ్యామిలీ, ఒక ఆప్యాయత, ఇదంతా ఉంటుంది. వాళ్ళ దృష్టిలో మురికి కాలువ, స్మెల్ ఇదంతా వేస్ట్ అండి. మురికి కాలువ, మురికి వాసన, జనాలే ఉండరు కదా, మురికి వాసన వస్తే. ఇదంతా మూసిని ఆక్రమించుకొని కట్టుకున్నారు వీళ్ళంతా, అందుకే మేము ఖాళీ చేపిస్తున్నాం, ఇదంతా మళ్ళీ సుందరీకరణ చేస్తున్నాం, 1,50,000 కోట్లు పెట్టని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకంటే నిజంగా మీరు ఆక్రమించుకున్న వాళ్ళ సొంతంగా కట్టుకుని ఇల్లు అవి? ఆక్రమణలు అనేది తప్పు, మాటనే తప్పిది అసలు నా దృష్టిలో. ఎందుకంటే ఆక్రమించుకుంటే కరెంట్ బిల్ ఎందుకు ఇచ్చిండ్రు? ఆక్రమించుకుంటే వాటర్ ఎందుకు సప్లై చేసిండ్రు? ఆక్రమణలకు రోడ్లు ఎందుకు వచ్చి వేసిండ్రు? మీటింగ్లు ఎందుకు పెట్టిండ్రు? ఓట్లు ఎందుకు అడిగిండ్రు? ఆక్రమణలు ఉన్నారు భయ్, మీరు ఓట్లు వేయకండి, మీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది. ఆ రోజు ఎందుకలే ఓట్లప్పుడు ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు అడిగిండ్రు? ఆక్రమణల మాటనే తప్పు అసలు. ఒక్కొక్క ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీల విషయంలో మరి మహిళలకు కూడా మర్యాద కల్పిస్తున్నాము, 6 గ్యారెంటీలు అన్నారు, 2500 అన్నారు, ఏమైనా అందుతున్నాయి మరి మీకు? 6 గ్యారెంటీలు పక్కన పెట్టండి, మహిళలకి అన్నారు. మహిళలకి అన్నప్పుడు ఇది ఆల్రెడీ ఇప్పుడు మనకి నవరాత్రులు స్టార్ట్ అయినాయి. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు వచ్చేటి. ఎక్కడన్నా ఇక్కడ ఏరియాలో కానీ మొత్తం మన లోకల్ కానీ ఊర్లలో ఎవరికైనా ఇచ్చిందా? మీ వరకు తెలిసిందా? ఆయన ఇస్తుండు. ఆయన ఇన్ని 9 మంత్స్ ఏదో చెప్తున్నారు అందరూ. ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయ్యే టైం ఆయన ఇప్పుడు అన్ని డెలివరీ చేసుకుంటుండే. ఎట్లా అంటే మూసి ప్రక్షాళన, చెరువులు అపోజిషన్లో ఉన్నప్పుడు చెరువులు కనిపించలేదా? ఆయన మొత్తానికి ఇప్పుడు ఉన్న ఫలానా రాజకీయంలో వచ్చి కూర్చున్న మనిషి కాదు, ఆల్రెడీ అపోజిషన్లో ఉన్నాడు. ఆయన కొన్ని పొజిషన్లు మెయింటైన్ చేసుకొని వచ్చిండు. ఆ రోజు ఎందుకు జనాలకి ఇదంతా అవగాహన కల్పించవచ్చు కదా. మీరు ఇక్కడ FTL వస్తుంది, ఇన్ ఫ్యూచర్లో ఇది ప్రాబ్లం అవుతుంది, చెరువు మీరు కబ్జా చేస్తున్నారు అంటే మీరు ఎవరి దగ్గర కొనుక్కున్నా మీకు ముందువాడో ఆ పై ముందువాడో ఎవడో ఇది కబ్జా చేసిన జాగా అని ఎందుకు ఆయన చెప్పలేదు? ఈరోజు మాత్రం వచ్చేసి బుల్డోజర్లు పట్టుకొచ్చి ఇల్లు కూలగొట్టడం ఎందుకు? ఆయన నిజం చేయాలనుకుంటే, ఒక మనిషి ఒకటి చేయాలనుకుంటే దానికి ఒక ప్రతిపాదిక తీసుకురావాలి. లోకల్ లీడర్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకి ఎమ్మెల్యేలకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మళ్ళీ లీడర్ తోటి మీటింగ్లు పెట్టి మీ ప్లేస్లో ఇంత FTL ఉంది, ఇంత బఫర్ ఉంది, ఇంత RBలో ఉంది, దీనివల్ల దీనికి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి ముందే చెప్పి పెట్టండి. లేకుంటే దానికి ఆల్టర్నేట్గా మేము ఇది చేస్తున్నామని ఏది లేదే. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు కదా, మరి తీసుకోవచ్చు కదా.
డబుల్ బెడ్రూమ్ కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆయన ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్నాడు కదా, వెళ్ళి కార్పొరేటర్ సీట్ ఇస్తే కూర్చుంటాడా? ఇస్తే కూర్చుంటారా? ఒక మాట చెప్పండి. ఇప్పుడు మా ఇల్లు చిన్నదో పెద్దదో మేము హ్యాపీగా ఉన్నాం దాంట్లో. మాకు మా ఇల్లు, ఆయనకు సీఎం సీట్ ఎంతనో మాకు మా ఇల్లు అంతా. మాకు మా ఇల్లు మాత్రమే కావాలి. ఆయన దయదక్షిణాలు అసలు వద్దు. అట్లా కావాలనుకునే అప్లికేషన్లు మస్తు ఉంటాయి, అవి ముందట వేసుకోండి, అవి తీయండి. ఎలిజిబుల్ ఉన్న పర్సన్స్కి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వండి, అది ఒక లెక్క ఉంటుంది. కానీ మంచిగా ఉన్నోని వచ్చి చెడగొడతా. ఎక్కడ మన ఆంధ్రాలో అయితే వరదలు వస్తాయంట, సముద్రాలు ఉన్నాయి వాళ్ళకి, వరదలు వస్తాయి, అట్లా కొట్టుకైంది. కానీ ఈ రేవంత్ ప్రభుత్వంలో జనాలు కొట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వాలలో ఇట్లాంటి హైడ్రా కానీ ఆర్బీఎక్స్ అనేది ఎప్పుడైనా జరిగిందా? మరి మీకు ఏమైనా అనిపించింది? మాకు బుద్ధి వచ్చినప్పటి నుండి అయితే మేము ఇట్లాంటివి చూడలే, ఇంత నీచ ప్రభుత్వం కూడా చూడలే. నేను ఒకటే మాట, ఇంత ఘోరంగా పాలన చేస్తారు, ఇంత ఘోరంగా ప్రజల్ని కాల్చుక తింటారు అనేది నాకు తెలియదు. ఏది మన హాలీవుడ్ మూవీస్లో ఒక డైనోసార్ ఉంటుంది, జస్ట్ ఆ డైనోసార్ వచ్చేసి ఒకరిని మీద పడిపోతుంది, లేకుంటే ఒక డోర్ పెట్టుకున్నా అని తోసేసుకొని వెళ్ళిపోతుంది. అండ్ డైనోసార్ టార్గెట్ ఏంటంటే అవతల మనుషుల్ని చంపేయడం. సేమ్ రేవంత్ రెడ్డి ఈరోజు అదే చేస్తుండు. అవతల మనుషులకి వాళ్ళ మంచి చెడు ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఆయన వేయాలనుకున్నాడు, ఏదో చేలవాట గుడ్డేదో ఏదో పోతుందంట చూడు, ఆ టైప్ ఆయన వెళ్ళిపోతుండు. ప్రజల గురించి ఆలోచించట్లేదు, ప్రజలకు అన్నిటితో సంబంధం లేదు. కష్టాలు సుఖాలు బాధలు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఆ ఫ్యామిలీలో అమ్మ నాన్న అత్త మామలు ఉంటారు కదా, వాళ్ళ పెద్దవాళ్ళు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అప్పుడు ఏం చేయాలి? ఆ లిఫ్ట్ అంతమంది ఒకటే ఇంట్లో ఉంటే ఆ లిఫ్ట్ పనిచేస్తే తెలియదు. కొందరు అయితే లిఫ్ట్లు కూడా లేవంటారు. అప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? ఆయన ఎందుకు ఇవ్వడం? మాకు మేమేం అడగలేదు కదా, అడిగిన వాళ్ళకి ఇవ్వండి, ఉన్న వాళ్ళు ఉండనివ్వండి. మూసి సుందరీకరణ చేయాలా, ఆ లోపల చేసుకోండి. మూసి సుందరీకరణ చేయడం వల్ల కంపెనీలు వస్తూ ఉంటాయి, మీకు ఉపాధి కలుపుతుంది అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. మరి ఏంది, దీన్ని అంగీకరిస్తారా మీరు? మేమే లేనప్పుడు మాకు ఉపాధి ఏడిస్తాడు? మేమే ఆడు ఉన్నాం కదా, మమ్మల్ని తీసుకొని 30 కిలోమీటర్లు అవతల పడేసి ఆయన ఉపాధి ఎవరి కోసం ఇస్తాడు, ఎవరిని పెడతాడు? అదంతా వేసి మాటలు. అది ప్రణాళిక పరంగా వచ్చి చట్టబద్ధంగా ఏది చేసినా ప్రజలు స్వీకరిస్తారు. ఆయన చేసేది మంచి నిజమైన జనాల గురించి ఆలోచిస్తే జనాలే ఆయనకు జేజలు పలుకుతారు. చివరిగా ఏం చెప్తారు? 10 నెలల పాలన పూర్తయింది కాంగ్రెస్ పార్టీ, సో ఎట్లా అనిపిస్తుంది? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రజాపాలన కాదు, రాక్షస పాలన. ఫస్ట్ నా పాయింట్. ఆయనకి నలుగురిలోకి వచ్చే దమ్ము లేదు. ఆయనకి నిజంగా చదువుకొని ఒక లెవెల్గా వచ్చి మాట్లాడే అంత పరిస్థితి ఆయనకి ఈరోజు లేదు. ఆయనకి ఉండుంటే ఆయనే వచ్చి మాట్లాడేవాళ్ళు. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆయన ఒక డైలాగ్ వేసిండు చూడండి, అరే లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిండ్రు, ఆయన ఇక్కడ ఖాళీ బిందెలే ఉన్నాయని. ఆ బిందెలు నింపుకొని వచ్చినట్టు ఉంది ఇప్పుడు నాకు. తర్వాత ఇంకోటి ఏమో ఒక వీడియో నేను చూపిస్తాను జస్ట్. ఆయన ఆ రోజు ఏమో మాట్లాడిండు, ఏమంటే అట్లా ఉంటే ఇట్లా చేయొచ్చు, ఇట్లా ఉంటే అట్లా చేయొచ్చు అని ఏదో మాట్లాడిండు. నేను ఇప్పుడే ఒకసారి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకొని వెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కాడికి ఒక ఫార్ములా ఇచ్చేది ఉండే, కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది. పోయి అయ్యప్ప సొసైటీలో ఉన్న బలంగా ఆ రోజు మాట్లాడిన మాటలేంది, మరి ఈరోజు వచ్చి చేస్తున్న పని ఏంటి? అప్పుడు మంచి చేయాలన్నాడు కదా, ఆ మంచి ఇప్పుడు మర్చిపోయిండు ఆయన. అప్పుడు రెగ్యులరైజేషన్ చేసుకోవాలి, అట్లా ఇట్లా మంచి చేసుకోవాలని చెప్పిన వాడు ఇప్పుడు పార్టీ ఆయన ఒక పొజిషన్కి వచ్చేసరికి ఆ పొజిషన్ని దుర్వినియోగం చేసుకుంటుంటారు తప్ప ఇక్కడ ఏం లేదండి. ఇంకోసారి కాంగ్రెస్ ప్రభుత్వమే రాదు. ఏం వేసినా సిటీ అదేంటి ఊర్లో వాళ్ళు ఎందుకు వేసిండ్రో ఆ 4000 పెన్షన్, ఒకవేళ కొడుకులు చూడకుండా ఎవరు పెట్టకుండా మందుల ఖర్చులు అయితే అని వేసుకుంటా. 6 గ్యారెంటీలు కూడా నేను అనను, ఎందుకంటే వాళ్ళు ఆశపడిందో 4000కే ఉండొచ్చు. ఎందుకంటే కనీసం మందుల ఖర్చులు అన్నీ అయితే ఇప్పుడు మెడికల్ ఎక్స్పెన్సివ్ ఎక్కువ అయిపోయింది, అందరికీ బీపీలు షుగర్లు కామన్ అయిపోయినాయి. దానికోసం వేస్తుంటారు తప్ప ఇంకోసారి కాంగ్రెస్ అనేది తేరు. థ్యాంక్ యూ.